ఐడెంటిటీ క్రైసిస్‌తో ఒక నేషనల్ అవార్డ్ విన్నర్‌ని ఎలాంటి ఆధారం లేకుండా ఏది పడితే అది మాట్లాడడం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకనంటే నేను ఆయనతో యాక్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 'పుష్ప 1', 'పుష్ప 2' దగ్గర దగ్గర ఒక 4 ఇయర్స్ నేను ఆయనతో వెరీ క్లోజ్‌గా నేను యాక్ట్ చేయడం జరిగింది. సో, అలాంటి వ్యక్తి గురించి అసలు ఏమీ ఆధారం లేకుండా మాట్లాడడం అన్నది అసలు నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్ అండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సాధారణంగా మాకేంటంటే బ్రేక్ టైమ్‌లో ప్రొడక్షన్ బాయ్స్ చేవో స్నాక్స్ రన్ చేస్తుంటారు. బేసిన్స్‌లో పెట్టి అందరికీ ఇది చేస్తుంటారు. సో, దేర్ ఆర్ ఛాన్సెస్ ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మాలాంటి ఆర్టిస్ట్‌కి మాకేంటంటే అసిస్టెంట్స్ ఉంటారు. స్పాట్ బాయ్స్ వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి వ్యానిటీలో ఇస్తుంటారు. బట్ అలా జరుగుతున్నప్పుడు ఆయన ఎలాంటి ఆలోచన లేకుండా అదే బేసిన్‌లో తీసుకొని తిన్న వ్యక్తి అండి. మేము లైవ్ చూసాం అది. సో, అలాంటి వ్యక్తి ఇలా మనుషుల్ని దూరంగా పెట్టి ఒక 42 క్వెషన్స్‌తో లిస్ట్ చూసి ఆయన కంటి వైపు చూడకూడదు, ఆయనకి సెకండ్ ఇవ్వకూడదు అన్నది వెరీ వెరీ బేస్‌లెస్ అండి. లైక్ విత్ ఆధారం లేని ఇదే అండి కమెంట్ అండి. మీ ఐడెంటిటీ కోసం మీకేదో పేరు తెచ్చుకోవడానికని అలాగా ఊరికనే బేస్‌లెస్ కమెంట్స్ అనేది దయచేసి చేయొద్దు. అండ్ ఇంకొకటి ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ డైలీ మార్నింగ్ వచ్చిన వెంటనే విష్ చేస్తారు. పొరపాటున ఏమైనా డిలే అయితే సారీ అండి మార్నింగ్ మీకు విష్ చేయలేదని కూడా చెప్పే ఒక లైక్ హుందా గల వ్యక్తి అతను. ఆయన మోర్ దెన్ అన్ హీరో, వెరీ గ్రౌండ్ టు ఎర్త్ ఒక ఆర్టిస్ట్ అండి. సో, మేమంతా అది లైవ్ చూసాం కాబట్టి ఆయనతో వర్క్ చేసాం కాబట్టి చెప్తున్నాను. దయచేసి ఇలాంటి కమెంట్స్ ఆపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజశేఖర్ అలియాస్ శుభోదయం సుబ్బారావు. థ్యాంక్ యూ అండి.